బ్రేకింగ్ న్యూస్. భారత్లో భారీ పేలులకు హఫీజ్ సయీద్ కుట్ర పన్నాడు అనే సంకేతాలే వస్తున్నాయి. పుల్వామా తరహాలో మరో దాడికి హఫీజ్ సయీద్ కుట్ర పన్నినట్టుగా తెలుస్తోంది. ఆర్మీ లక్ష్యంగా పుల్వామా తరహా దాడులకు హఫీజ్ సయీద్ భారీ స్కెచ్ చేశాడు అనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 28వ తారీఖున పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్స్లో భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులతో కలిసి మంత్రులు, క్రికెటర్లు, ఉగ్రవాదులు వీళ్ళంతా కలిసి ర్యాలీ తీశారు. వాళ్ళందరూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఒక ఉగ్రవాది అంటాడు, పుల్వామా దాడికి నేను కారణం అని అంటూ ఉన్నారు. నేను కారణం అని చెప్పుకోవటానికి గర్వపడుతున్నాను. ప్రపంచం ఇప్పుడు నన్ను గుర్తిస్తోంది అని పహల్గామ్ దాడికి సూత్రధారిగా చెప్పుకుంటున్న లష్కరే తోయిబా ప్రతినిధి చెబుతూ ఉంటాడు. ఉగ్రవాదులతో కలిసి మంత్రులు ర్యాలీలో పాల్గొనడం, వాళ్ళంతా కలిసి ఒకే వేదికపై ఉండడం ఇప్పుడు భారతదేశంలో ఏదో భారీ స్కెచ్కి ప్లాన్ చేశారు అనే సంకేతాలే కనిపిస్తున్నాయి. పాకిస్తాన్లో 50 నగరాల్లో హఫీజ్ ర్యాలీలు తీశాడు. హఫీజ్ కొడుకు ఆ ర్యాలీలో పాల్గొన్నాడు. పాకిస్తాన్ మంత్రులు, ఆర్మీ, ఉగ్రవాద నాయకులు ప్రసంగాలు, మంత్రుల మాటలు చూస్తూ ఉంటే పాకిస్తాన్ మరో దాడికి ప్లాన్ చేసింది అనే అనుమానం ప్రస్తుతం కలుగుతూ ఉంది. పాకిస్తాన్లో ప్రస్తుతం అలాంటి సంకేతాలే పాకిస్తాన్ ఇస్తూ ఉంది. ఇక్కడ ఆ స్టేజ్ని పంచుకోవడం మరి ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉంది. ఒకే వేదిక పైన పాకిస్తాన్ మంత్రులు ఉన్నారు, పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారు, పాకిస్తాన్ ఉగ్రవాది కొడుకు కూడా ఉన్నాడు. భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు అందరూ కూడా అదిగో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ఒకే వేదికను పంచుకున్న వాళ్ళలో ఈ ఉగ్రవాదులు, పాకిస్తాన్ మంత్రులు కూడా మనకు అక్కడ కనిపిస్తున్నారు. మనం మొదటి నుంచి ప్రపంచ దేశాలకు చెబుతున్నది ఇదే. ఇప్పుడు మన దౌత్య బృందాలు కూడా విదేశాలకు వెళ్ళి పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాదులను రెచ్చగొడుతోంది, ఉగ్రవాదులను ఏ విధంగా పెంచి పోషిస్తోంది అనే విషయాలు మనం చెబుతున్నాం. ఇప్పుడు పాకిస్తాన్లో క్రికెటర్ అఫ్రిదీతో పాటు పాకిస్తాన్ మంత్రులు, ఈ ఉగ్రవాదులందరూ కూడా ర్యాలీ తీయటం, ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మాట్లాడుకోవటం, ఇవన్నీ భారతదేశంలో మరో ఉగ్ర కుట్రకు ఈ పాకిస్తాన్ తెరలేపుతోంది అనే విషయం అర్థమవుతుందని చెబుతూ ఉన్నారు. పాకిస్తాన్ మినిస్టర్స్ ఉగ్రవాదులు ఆలింగనాలు చేసుకోవడం, ఒకరికొకరు పొగుడుకోవటం, ఇవన్నీ చూస్తూ ఉంటే మరో దాడికి ప్లాన్ చేశారా అనే అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. సైఫుల్లా అతను పిలుచుకుంటూ ఉన్నాడు, నేను చాలా గొప్పవాణ్ణి అని చెప్పుకుంటూ ఉన్నాడు. సైఫుల్లా ఈ ఉగ్రవాది కూడా లష్కరే తోయిబా కీలక నేత. సైఫుల్లా అంటాడు, ఈ పహల్గామ్ దాడికి నేనే కారణం అని అంటూ ఉన్నారు. సో ఈ పహల్గామ్ దాడికి నేను కారణం అనడం ద్వారా నా పేరు ప్రపంచానికి తెలుస్తోంది, నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను అని ఈ సైఫుల్లా చెప్తున్నాడు. మొదటి బాక్స్లో మీరు చూడండి, క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఆ ర్యాలీలో పాల్గొన్నాడు. అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా అభివాదం చేసుకుంటూ వెళ్తున్నారు. నిజానికి ఇక్కడ ఏమైంది అంటే సైన్యంలో ధైర్యం చచ్చిపోయింది. పాకిస్తాన్ సైన్యంలో ఒక పక్క ధైర్యం చచ్చిపోయింది. మనం ఆల్రెడీ నీళ్లు ఆపేయడంతో ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఈ ఉగ్రవాదులు, సైనికులు, పాకిస్తాన్ పాలకులు, పాకిస్తాన్ క్రీడాకారులు వీళ్ళందరూ, ఈ క్రీడాకారులు కూడా ఎందుకంటే వాళ్ళలో జనాల్లో ఒక క్రేజ్ ఉంటుంది, క్రీడాకారులు అనగానే జనాల్లో ఒక క్రేజ్ ఉంటుంది కాబట్టి ఇలా అఫ్రిదిని తీసుకొచ్చి ఉగ్రవాదులతో కూడిన ర్యాలీలో పాల్గొనేలాగా చేశారు. అంతేకాదు చూడండి, ఒకసారి చేయి కలుపుకొని మేమేదో ఐక్యత అన్నట్టుగా చాడుతున్నారు. ఇదంతా ఎందుకంటే భారత్ విజయాన్ని సాధించింది. ఇప్పటికే పాకిస్తాన్ ప్రధాని కొన్ని వేదికలపై మాట్లాడుతూ ఉన్నాడు, నిజాన్ని చెబుతూ ఉన్నాడు. మమ్మల్ని భారత్ ఏ విధంగా కొట్టింది అనే విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఊహించే లోపే భారత్ మమ్మల్ని చితక్కొట్టేసింది అని పాకిస్తాన్ ప్రధాని అంటూ ఉన్నాడు. ఈ మాటలన్నీ కూడా పాకిస్తాన్ ప్రజల్లో కొంత అభద్రతా భావాన్ని, పాలకులపై హేమైన భావాన్ని పెంచే విధంగా ఉన్నాయి. అంతేకాదు భారతే వెనక వెళ్ళిపోతే నీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అని పాకిస్తాన్ ప్రజలు ఈ పాలకులను అడుగుతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చెప్తోంది, మనం భారత్పై విజయాన్ని సాధించామని చెప్తోంది. మరి విజయాన్ని సాధించిన వాళ్ళైతే నీళ్లు పట్టుకురావాలి కదా అని వాళ్ళ ప్రజలు అడుగుతూ ఉన్నారు. అవును కదా అని నాలుక ఖర్చుకున్న ఈ పాకిస్తాన్ పాలకులు నీళ్లను పట్టుకొస్తాం, లేదంటే రక్తాన్ని పారిస్తామంటూ మళ్ళీ పిచ్చికోతలకు వస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ప్రజల్లో ఒక ధైర్యాన్ని తీసుకొచ్చే విధంగా, మళ్ళీ పాకిస్తాన్ ప్రజల్లో వాళ్ళ పాలకులపై కొంత నమ్మకాన్ని కలిగించే విధంగా చేసేటటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. అందులో తోడు దొంగలు అందరూ కూడా కలిసి ఇలా వేదికలను పంచుకుంటున్నారు. ఆ వేదికపై పంచుకున్న దొంగల్లో పాకిస్తాన్ పాలకులు ఉన్నారు, పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారు, పాకిస్తాన్ క్రీడాకారులు ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి అక్కడ ఉండి పాకిస్తాన్ సైనికులు ఉన్నారు.
చూడండి ఒకసారి పాకిస్తాన్ జెండాలు పట్టుకుని రోడ్ల పైన పాకిస్తాన్ పాలకులు చెప్పే మాటల్ని వింటూ పాపం తలలు ఊపుతూ ఉన్నారు. వాళ్ళని చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుందో, ఏం గుర్తుకొస్తుందో మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఇప్పుడు పాకిస్తాన్లో ఈ నెల 28వ తారీఖున ర్యాలీ తీసి పాకిస్తాన్ పాలకులు, సైనికులు, క్రీడాకారులు వీళ్ళందరూ ర్యాలీ తీసి భారత వ్యతిరేక నినాదాలు చేశారు. భారత్పై మరోసారి విషం కక్కే ప్రయత్నం చేశారు. దీంతో కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్పై మరో ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్నారని గతంలో కూడా మనం చూసాం. మునీర్ మీద వ్యక్తమవుతున్నటువంటి వ్యతిరేక భావాన్ని తొలగించుకోవటానికి భారతదేశంపై విషం కక్కి భారత వ్యతిరేక మాటలు మాట్లాడి పెహల్గాం దాడికి ఇదంతా కూడా ప్లాన్ చేశారు. తనపై వస్తున్నటువంటి వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి ఇప్పుడు పాకిస్తాన్లో పాలకులపై వ్యతిరేకత వస్తుంది, సైనికులపై వ్యతిరేకత వస్తుంది, ఈ ఉగ్రవాదులపై అసహ్యం కలుగుతుంది. కానీ వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మళ్ళీ సమావేశం కావడం, ఏదో ఒక దాడికి ప్లాన్ చేస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఎలా చూడాలి దీన్ని? ఎగ్జాక్ట్లీ, పహల్గాం ఉగ్రదాడికి సూత్రధారి సైఫుల్లా, ఆయనతో పాటు మరికొంతమంది ఉగ్రవాదులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, కీలకమైనటువంటి వ్యక్తులంతా ఈ ర్యాలీలో కనపడ్డారు, ఈ సమావేశంలో కనపడ్డారు. చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి వైఖరి ఏంటి అనేటువంటిది. పలు వేదికలతో ఇప్పటికే బహిర్గతమైన వారి బుద్ధి, వారికి సంబంధించినటువంటి చర్యలు మళ్ళీ అదే రీతిలో, అదే ద్వేషం, అదే రకమైనటువంటి కుట్ర చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒకే వేదిక పైన వీళ్ళంతా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ అంతా ఒక్కసారిగా మళ్ళీ భారత్ పైన విషం కక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటి అంటే, ఉగ్రవాదులతో కలిసి అక్కడ ఉన్నటువంటి మంత్రులు పాల్గొనడం, ఉగ్రవాద కార్యకలాపాలు చేసి ఉగ్రవాద శిబిరాలు నిర్వహించి ఉగ్రవాదులను తయారు చేస్తున్నటువంటి వారితో పాకిస్తాన్లో ఉన్నటువంటి మంత్రులే వారితో కలిసి ఈ దీంట్లో పాల్గొనడం. సైఫుల్లా ఖాన్ భారత్ పైన విషం కక్కే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా హఫీజ్ సయ్యద్ సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి ఉగ్రవాదాలలో కీలకమైనటువంటి వ్యక్తి, ఉగ్రవాద కార్యకలాపాలు పోషించేటువంటి వ్యక్తులు. వీరి హఫీజ్ సయ్యద్ కొడుకు దీంట్లో హాజరైనట్టుగా కూడా గుర్తించారు. ఎప్పటికప్పుడు నిఘా వర్గాలు సమాచారం సేకరిస్తూ ఉన్నాయి. ఇంతమంది ఈ హఫీజ్ సయీద్ కొడుకు ఉన్నాడు. ఆ హఫీజ్ సయీద్ కొడుకే మాట్లాడాడు కూడా ఒక బయట ఉంది. ఒకసారి హఫీజ్ సయీద్ కొడుకే మాట్లాడాడు విందాం. मेरे मोहतरम भाइयों, आज का आने वाला 28 मई ये बुनियान मरसूस के साथ आया है। कुरान मजीद में अल्लाह ताला के ये अल्फाज बोले हुए, इन्नल्लाह युहिब्बुल्लज़ीना युक़ातिलून फी सबीलिही सफ़्फ़न कअन्नहुम बुनियानुम मरसूस। अल्लाह ताला उन लोगों से मोहब्बत करता है, प्यार करता है। अल्लाह की रहमत, नुसरत, गलबे उन लोगों के साथ है युक़ातिलून फी सबीलिही, जो अल्लाह के रास्ते में जिहाद और क़िताल करते हैं। मेरे मोहतरम भाइयों, आज का आने वाला 28 मई ये बुनियान मरसूस के साथ आया है। कुरान मजीद में अल्लाह ताला के ये अल्फाज बोले हुए, इन्नल्लाह युहिब्बुल्लज़ीना युक़ातिलून फी सबीलिही सफ़्फ़न कअन्नहुम बुनियानुम मरसूस। अल्लाह ताला उन लोगों से मोहब्बत करता है, प्यार करता है। अल्लाह की रहमत, नुसरत, गलबे उन लोगों के साथ है युक़ातिलून फी सबीलिही, जो अल्लाह के रास्ते में जिहाद और क़िताल करते हैं। సో పాకిస్తాన్లో ఇలా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని గొంతు చీరేలాగా మాట్లాడుకున్నారు, గొంతు పగిలేలాగా మాట్లాడుకున్నారు. పాపం ఆ ప్రజలకు మాత్రం ఇంకా నమ్మకం కలగడం లేదు వాళ్ళపైన. వాళ్ళు ఒక్కటే అడుగుతున్నారు, యుద్ధంలో మీరు విజయాన్ని సాధిస్తే నీళ్లు పట్టుకురండి అని అడుగుతున్నారు. దానికి పాపం వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. మనమా వాళ్ళకి నీళ్ళు ఇచ్చే అవకాశం లేదు. వాళ్ళు రక్తం పారేస్తూ ఉంటున్నారు, మనం ఏం చెప్తున్నాం? నీళ్లు రక్తం ఒక చోట పారు అని మనం చెప్తున్నాం. శాంతి నీళ్లు ఒక చోట పారితే తప్ప నీళ్లు రక్తం ఒక చోట పారు అని మనం చెప్తున్నాం. ఇప్పుడు పాకిస్తాన్ పాలకులకు జనాలకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు.
మనం యుద్ధంలో విజయాన్ని సాధించామని ఆ పనికి మాలిన పాకిస్తాన్ పిఎం మాట్లాడుతూ ఉంటే పాపం ఆ ప్రజలు చెప్పింది వింటూ ఉన్నారు. వాళ్ళలో ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది, నిజంగా మనం యుద్ధాన్ని గెలిచామా? ఒకవేళ మనం యుద్ధాన్ని గెలిచుంటే భారత్ దగ్గర నుంచి కాల్పుల విరమణ కాదు, ముందు నీళ్లు కదా తేవాలి అని వాళ్ళు అడుగుతున్నారు. మనం నీళ్ళు ఇచ్చే అవకాశం లేదు, మీరు దిగి రాకపోతే, ఉగ్రవాదులను అంతమొందించకపోతే నీళ్ళు ఇచ్చేది లేదు అని మనం చెప్తున్నాం. అందుకే ఇప్పుడు ప్రజల్లో వాళ్ళు ఎటువంటి సంకేతాలు పంపించాలనుకున్నారు అంటే, ఇదిగో ఉగ్రవాదులతో కలిసి వాళ్ళందరూ కూడా లష్కరే తోయిబా నేతలు, లష్కరే తోయిబా ప్రపంచం గుర్తించిన ఉగ్రవాద సంస్థ, హఫీజ్ సయీద్ ప్రపంచం గుర్తించిన ఉగ్రవాద సంస్థ, మసూద్ అజార్ ప్రపంచం గుర్తించిన ఉగ్రవాది, వీళ్ళందరితోనూ కలిసి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. చూసారా, ఉగ్రవాదులను అంతమొందించామని చెప్తున్నారు, కానీ మనందరం ఒకటిగా ఉన్నాము, ఐక్యంగా ఉన్నామని వాళ్ళు చేయి కలిపి పైకెత్తి పట్టుకున్నారు. చూడండి ఒకసారి ఆ ఫోటోగ్రాఫర్ని కూడా మీకు చూపిస్తాను. సో ఇలా అలా చేయి కలుపుకొని వాళ్ళు పైకి పట్టుకుని మేమంతా ఐక్యంగా ఉన్నాం అంటే ఉగ్రవాదులు, పాలకులు, సైనికులు మేమంతా ఐక్యంగా ఉన్నాము అని చెప్పే ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తారు. పాపం అక్కడ జనాలు మాత్రం నమ్మట్లేదు. హఫీజ్ సయీద్ చెప్తున్నాడు, సైఫుల్లా కసూరి వంటి వాళ్ళు పాకిస్తాన్లో ఏకంగా 20 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అని చెప్తున్నాడు. ఈ సైఫుల్లా కసూరి అంటాడు, ఇప్పుడు నన్ను ప్రపంచం గుర్తించింది, నేను పహల్గాం ఉగ్రదాడికి కారణం అని చెప్తున్నారు, నన్ను ఇప్పుడు ప్రపంచం గుర్తించింది, నేను గ్రేట్గా ఫీల్ అవుతున్నాను అని చెప్తున్నాడు. ఈ కార్యక్రమంలో అత్యంత బాధాకరమైన విషయం, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పహల్గాం ఉగ్రదాడికి సూత్రధారిగా భావిస్తున్న సైఫుల్లా కసూరి అక్కడ ఉండటం. పైగా సైఫుల్లా కసూరి ఏం చెప్తున్నాడు, నన్ను ప్రపంచం ఇప్పుడు గుర్తించింది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ హఫీజ్ సయీద్ కుమార్ కూడా ఏం చెప్తున్నాడంటే, సైఫుల్లా కసూరి వంటి వాళ్ళు పాకిస్తాన్లో స్వతంత్ర సమరయోధులుగా చెప్తున్నారు, వాళ్ళు దేశభక్తులుగా వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు, 24 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. పాపం జనాలకు అర్థం కానిది ఏంటి అంటే, యుద్ధంలో నిజంగా మనం గెలిచామా? భారతదేశాన్ని పై మనం యుద్ధంలో గెలిచామా? భారతే భయపడిందా? మేము నమ్మాలా అని వాళ్ళ ప్రజలు వాళ్ళని అడుగుతూ ఉంటే పాప మా పాలకులకు ఏం చేయాలో అర్థం కాక, మీరైనా రండి సరదాగా ఒక ర్యాలీ పెట్టుకుందామని ఆ షాహిద్ అఫ్రీదిని పిలిచారు. సరదాగా కాదులే నిజంగానే వస్తాను అని పాపం మనోడు బైక్ మీద ఎగిరెగిరి పడుతూ ఆ బైక్ మీద లెగిసి వాళ్ళందరికీ అభివాదం చేసుకుంటూ వస్తున్నాడు. వీళ్ళందరూ కలిసి ఒక చోట ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదిగో చూడండి, ఒక సమావేశం, చేయి పట్టుకుని మనం సాధించామని చెప్తున్నారు. సరిగ్గా ఇక్కడే పాకిస్తాన్ ప్రజలకు ఒక డౌట్ వచ్చింది, నిజంగా వీళ్ళు చెప్తున్నది నిజమేనా? వీళ్ళు చెప్తున్నది నిజమే అయితే నీళ్ళు ఎందుకు వదలడం లేదు భారత్ అని అడుగుతూ ఉన్నారు. అప్పుడు పాపం పాకిస్తాన్ పాలకులకు అర్థం కాక, నిజమే నీళ్లు కూడా త్వరలోనే పట్టుకొస్తామని చెప్తున్నారు. నిజంగా భారత్పై పాకిస్తాన్ మొన్న యుద్ధం గెలుచుంటే నీళ్లను తెచ్చుండేవారు కదా అని, కానీ నీళ్లను కాదు కదా, కనీసం భారత్పై దాడికి సంబంధించి ఒక ఫోటోగ్రాఫ్ను కూడా వాళ్ళు చూపించలేకపోతున్నారు. అందుకే భయపడుతున్న పాకిస్తాన్ ప్రజల్లో, నమ్మకం పోతున్న పాకిస్తాన్ ప్రజల్లో మళ్ళీ నమ్మకం కలిగించడానికి వీళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా నమ్ముతారా? కనీసం పాకిస్తాన్ ప్రజలే నమ్మట్లేదు. ఇక్కడ పాకిస్తాన్ ప్రజలే నమ్మని పరిస్థితి కనిపిస్తూ ఉంది. పాకిస్తాన్ ప్రజల వాళ్ళ పాలకులను నమ్మడం లేదు యుద్ధాన్ని గెలిచాము అని అంటే. అందుకే పాపం ఈ ర్యాలీ పెట్టుకున్నారు. ఒకసారి ఆ ర్యాలీని మీకు చూపిస్తాను. పాపం ఆ బైక్ పైన అంటే సరదాగా అడిగారు, మనం ఒక ర్యాలీ పెట్టుకుంటున్నాం, ఉగ్రవాదులతో కలిసి ర్యాలీ పెట్టుకుంటున్నాం, పాపం పాకిస్తాన్ ప్రజలు మనల్ని నమ్మట్లేదు యుద్ధంలో గెలిచామనంటే, షాహిద్ నువ్వు ఒకసారి రావాలి అని సరదాగా ర్యాలీ అని అంటే పాపం ఆ షాహిద్ అఫ్రీది వచ్చాడు, బైక్ పై ఎగిరెగిరి పడుతుంటుంటాడు ఆ షాహిద్ అఫ్రీది. ఒకసారి ఆ విజువల్స్ ప్లే చేస్తాను, మీరు చూడండి ఆ విజువల్స్. ఒకసారి పాకిస్తాన్ ప్రధాని నేను ఇప్పుడు ఖచ్చితంగా అంటూ ఉన్నాను, పాకిస్తాన్ ప్రధాని ఒక పనికి మాలిన ప్రధాని. నా దృష్టిలో పాకిస్తాన్ ప్రధాని ఒక పనికి మాలిన ప్రధాని. పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడో తెలుసా? అవును, మేము తేరుకునే లోపే అంతా జరిగిపోయిందని చెప్తున్నాడు. మేము తేరుకునే లోపే, అసలు భారత్పై ఈ స్థాయిలో యుద్ధం చేస్తుందని మేము అనుకోలేదు, కానీ మేము భయపడలేదు, చాలా ధైర్యంగా ఉన్నామని. మీకు ఒక విషయాన్ని గుర్తు చేయనా, మనం పాకిస్తాన్పై దాడి చేసినప్పుడు ఈ పాకిస్తాన్ ప్రధాని అక్కడ బంకర్లో దాక్కున్నాడు వెళ్ళిపోయి. అసలు మునీర్ అయితే ఎక్కడున్నాడో తెలియదు, పాకిస్తాన్ ప్రధాని బంకర్లో దాక్కున్నాడు. అప్పుడు ఆర్టీవీ కూడా చెప్పింది, అవును పాకిస్తాన్ ప్రధాని ముఖంలో ఒక వణుకు చూసిందంట పాకిస్తాన్ ఆర్మీ. ఆయన్ని పట్టుకుని తీసుకుని వెళ్ళేటప్పుడు ఆయన వణికాడంట అని మనం చెప్పాం. అదిగో అఫ్రీదిని కూడా చూడండి. ఆ తర్వాత అదే విషయాన్ని పాకిస్తాన్ పాలకులు వాళ్ళ అసెంబ్లీలోనే చెప్పారు. అవునవును, మా దేశ ప్రధాని భయపడ్డాడు, మా దేశ ప్రజలు భయపడుతున్నారు, మేము ఇప్పుడు భయంలో ఉన్నాం, మహాప్రభో ఎవరైనా వచ్చి భారతదేశం చేత యుద్ధాన్ని ఆపించండి బాబోయ్ అని ఆ పాకిస్తాన్ పాలకులు పాకిస్తాన్ అసెంబ్లీలో మాట్లాడారు, పాకిస్తాన్ పార్లమెంట్లోనే మాట్లాడారు.
సో ఇప్పుడు ఏమైంది అంటే ప్రపంచ దేశాల ముందు మేము భారత్ పై యుద్ధాన్ని గెలిచామని చెప్పుకుంటూ ఉంటే అసలు ఎవరూ నమ్మడం లేదు. అందుకే ఈ పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడు చూసారా, రావులపిండి ఎయిర్పోర్ట్ తో పాటు ఇతర ప్రాంతాలను కూడా టార్గెట్ చేశారు. మేము ఇది ఊహించలేదు, మేము ఊహించే లోపే భారత్ మమ్మల్ని కొట్టేసింది. ఈ స్థాయిలో భారత్ మాపై బ్రహ్మోస్తో విరుచుకుపడుతుందని మేము అనుకోలేదు. అనుకునే లోపే భారత్ మమ్మల్ని బ్రహ్మోస్తో చితక్కొట్టేసింది. మేము తేరుకునే లోపే మొత్తం అంతా జరిగిపోయింది అని ఈ పాకిస్తాన్ ప్రధాని మాట్లాడాడు. ఒక్కసారి మీకోసం ఈ పాకిస్తాన్ ప్రధాని ఏం మాట్లాడాడో వినిపిస్తాను. అది విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని ఒకసారి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. And then, ladies and gentlemen, we on 9th and 10th night we decided to respond in a measured fashion to Indian aggression, and we had decided that at 4:30 in the morning after Fajr prayers, Pakistan armed forces led very ably by our Field Marshal, Chief Army Staff sitting here, Syed Asim Munir, to teach a lesson to our enemy. But before that hour reached, India again launched missile attacks, BrahMos, and hit Pakistan's various provinces, including airport in Rawalpindi and other places. చూసారా, పాకిస్తాన్ ప్రధాని ఇప్పుడు పాపం ఒక్కొక్కటి ఒప్పుకుంటూ ఉన్నాడు. ఒప్పుకోక తప్పట్లేదు. మనం చాలా దృశ్యాలు చూపించాం, మనం ఎక్కడెక్కడ దాడి చేసాం, ఎలా కొట్టాం, ఎలా చితక్కొట్టాం. పాకిస్తాన్ వెన్నులో వణుకు ఎలా చూపించాం, వాళ్ళకి వణుకును మనం ఎలా పరిచయం చేసాం, కొత్త భయాన్ని ఎలా పరిచయం చేసాం, మన బ్రహ్మోస్ చూపించింది. ఆ తర్వాత ఏమన్నాడు, ఇదే ప్రధాని ఏమన్నాడు మీకు గుర్తుంది కదా, భారత్ పై మనం విజయాన్ని సాధించామని అన్నాడు. నమ్మేశాంలే అన్నారు మిగతా వాళ్ళందరూ. భారత్ పై మనం విజయాన్ని సాధించామని అన్నాడు. పాపం ఎందుకు అన్నాడంటే ఆ మాటలు, అప్పటికే పాకిస్తాన్ సైన్యం భయపడిపోయింది, పాకిస్తాన్ సైన్యం పారిపోయింది, పాకిస్తాన్ సైన్యం రాజీనామాలు చేసి మరీ వెళ్ళిపోయారు. గుర్తుంది కదా మీకు. ఒక పక్క పాకిస్తాన్ సైనికులు భయంతో వణికిపోతున్నారు. మున్నీర్ ఎక్కడున్నాడో తెలియదు, ఏ మూలన ఉన్నాడో తెలియదు, ఆ మున్నీర్ ఎక్కడ దాక్కున్నాడో తెలియదు. ఈ ప్రధాని ఒక వైపు వణుకుతూ బంకర్లోకి వెళ్ళి దాక్కున్నాడు. అటు పాకిస్తాన్ చట్టసభల్లో పాకిస్తాన్ పాలకులు, అయ్యో మాకు భయం వేస్తుంది మహాప్రభు, మమ్మల్ని కాపాడండి, భారత్ దాడులు చూస్తూ ఉంటే, భారత్ ఉగ్ర రూపాన్ని చూస్తూ ఉంటే మేము తట్టుకోలేకపోతున్నాం, అంతా మున్నీర్ వల్లే జరిగింది, ఈ పాకిస్తాన్ ప్రధాని అసమర్థుడు, ఎక్కడున్నాడో తెలియడం లేదు, ఈ పాకిస్తాన్ ప్రధాని నమ్ముకుంటే మొత్తం అందరూ కూడా మేము, ఆ పదాన్ని నేను వాడలేదు, వాళ్ళని నమ్ముకుంటే మేము ఏదో అయిపోతాం అంటారు కదా, ఆ పదం ఏంటో మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. సో మేము అలా పోతాం కాబట్టి మమ్మల్ని ఎవరైనా ఆదుకోండి అని ఈ చట్టసభల్లో మాట్లాడాడు. ఆ చట్టసభలో మాట్లాడిన తర్వాత కాల్పుల విరమణకు మనం ఎందుకు అంగీకరించామన్నది కూడా, నిజానికి మనం పాకిస్తాన్ సైనికులను టార్గెట్ చేసుకోలేదు, పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర శిబిరాలను టార్గెట్ చేస్తే పాపం అందుకు కోపం వచ్చి వాళ్ళ సైనికులు మనపై దాడికి ప్రయత్నిస్తూ ఉంటే వాటిని తిప్పికొట్టాం. దాడికి లేవటానికి ముందే 2 కొట్టి మనం కూర్చోబెట్టాం. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని అదే ఒప్పుకున్నాడు. మేము దాడి చేద్దాం అనుకునే లోపే భారత బ్రహ్మోస్ను ప్రయోగించి మమ్మల్ని చితక్కొట్టేసింది, మేము ఊహించని పరిణామాన్ని మాకు చూపించిందని పాకిస్తాన్ ప్రధాని అంటున్నాడు. సరిగ్గా ఇదే మనం ప్రపంచ దేశాలు చెప్తుంది. మాపై దాడికి వాళ్ళు ప్రయోగించిన మిసైల్స్ అన్నిటిని కూడా రెక్కలు విరిచి నేలపైన పడుకోబెట్టి మన బ్రహ్మోస్తో వాళ్ళకి మన విశ్వరూపాన్ని ఏంటో చూపించాం. పాపం అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానికి నేను ఒక మాట అంటాను, పనికి మాలిన పాకిస్తాన్ ప్రధాని, పనికి మాలిన పాకిస్తాన్ ప్రధాని, పనికి మాలిన పాకిస్తాన్ ప్రధాని. ఎస్, పనికి మాలిన ప్రధాని నేను అనలేదు, వాళ్ళ చట్టసభ సభ్యుడు. ఒకసారి గుర్తు చేసుకుంటే అదే చట్టసభలో గతంలో మా ప్రధాని అంటే వాళ్ళ ప్రధాని, పాకిస్తాన్ ప్రధాని పనికి మాలిన ప్రధాని అని వాళ్ళే అన్నారు. అందుకే నేను 1-2 సార్లు గుర్తు చేస్తాను. ఎందుకంటే మనం ఇక్కడ కూడా చూస్తుంటుంటాం కదా, పాప మనం పోలు పెట్టినప్పుడు కొంతమంది పరిగెట్టుకుని వస్తుంటుంటారు, ఏమంటారు, పాకిస్తాన్ జై కొడతారు. ఇక్కడ కూడా ఎవరైనా వచ్చారేమో చూద్దామని. పుల్వామా తరహా దాడులకు ఉగ్రవాదులు సాహసిస్తారని అడిగితే ఎస్ అని కామెంట్ చేశారు. ఓకే, ఇది కొంచెం అటు ఇటు కూడా చేసే అవకాశం ఉంటుందిలే, వాళ్ళు సాహసించే అవకాశం ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నది కూడా అదే కదా, ఉగ్రవాదులు వీళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారంటే దాని అర్థం అదే కదా. సో ఇప్పుడు ఈ పాకిస్తాన్ ప్రధాని పనికిమాలిన ప్రధాని అని వాళ్ళే అంటున్నారు, వాళ్ళ చట్టసభ సభ్యులు అంటున్నారు. ఇప్పుడు ఏం మాట్లాడాడో విన్నారుగా, భారత్ మేము దాడి చేద్దాం అనుకునే లోపే మమ్మల్ని కొట్టేసింది, మేము అనుకునే లోపే మాపై బ్రహ్మోస్ను ప్రయోగించి విధ్వంసాన్ని సృష్టించేస్తుంది అన్నాడు. ఎక్కడ? రావల్పిండి. రావల్పిండి ఏంటి? వాళ్ళ ఆర్మీ హెడ్ క్వార్టర్స్, ఆర్మీ గుండెకాయ మెదడు అవన్నీ కూడా రావల్పిండి వాళ్ళకి. సో ఇప్పుడు ఆ రావల్పిండి పైన కొట్టేటప్పుడు వాళ్ళకు గుండు వణికింది, వాళ్ళ హార్ట్ వణికింది, మెదడు పనిచేయడం మానేసింది. ఈ దెబ్బతో వాళ్ళు ఏం చేశారు అంటే, మహాప్రభు భారత్తో యుద్ధాన్ని ఆపించండి అని ఒక్కొక్కటి అదే చెప్పుకున్నారు.
వాళ్ళు అప్పట్లో ఏం మాట్లాడాడు గుర్తుంది కదా, మేము భారత్పై యుద్ధంలో విజయం సాధించామని చెప్పిన ప్రధాని మా సైనికులు ధైర్యంగానే ఉన్నారు, కానీ మా రావులపిండిని కొట్టింది, మమ్మల్ని పిండి పిండి చేసింది భారత్ అని ఈ ప్రధాని మాట్లాడాడు. ఇప్పుడు మనం ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేసుకోవాలి అంటే, ఇప్పుడు మీకు అసలైన విషయాన్ని చెప్తాను. చూసారా, అదిగో ఆ రెండో బాక్స్లో ఉన్నది చూడండి ఒకసారి. ఈ పాకిస్తాన్ పాలకులు, ఈ షాహిద్ అఫ్రీది వీళ్ళతో పాటు అందులో మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి కూడా ఏంటంటే ఫుడ్ మంత్రి అంట, ఫుడ్ మంత్రి అంటే ఆహార మంత్రి. పాకిస్తాన్లో ఇప్పుడు ఆహార కొరత ఉంది, మనం నీళ్ళు ఇవ్వడం ఆపేస్తే ఒక నీళ్ళ మంత్రి కూడా రావాలేమో బహుశా, ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ కూడా రావాలేమో వాళ్ళకి. నీళ్ళు ఆపేస్తే వాళ్ళ పంటలు ఎండిపోయి ఏం చేయలేదు తెలియక. ఇదిగో అఫ్రీది చూసారా, అఫ్రీది ఫుల్గా కనబడట్లేదు, బహుశా బైక్ పై ఉన్నాడు, ఓపెన్ టాప్ జీప్లో ఉన్నాడు, జుట్టు మాత్రం ఎగురుతూ కనబడుతుంది మనోడిది. అక్కడున్న జనాలకి అదిగో జనాలకి అభివాదం చేసుకుంటూ ఏకంగా ర్యాలీ తీసుకుంటూ వెళ్తున్నాడు. ఏమని అడిగారు అంటే, అఫ్రీది నువ్వు రావాలి, లేదంటే మన ప్రజల్లో ధైర్యం చచ్చిపోతుంది, నీలాంటి వాళ్ళు వచ్చి ఈ మీటింగ్లో ఉంటే మన ప్రజల్లో కొంచెం మాపై నమ్మకం కలుగుతుంది అనేటప్పటికీ పాపం అఫ్రీది ఎగేసుకొచ్చాడు అనమాట. ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్తో మొత్తం పాకిస్తాన్ పరుగు పోయింది. ఆ మీటింగ్ పెట్టుకుని భారత్పై విషం కక్కారు. అందులో ఉగ్రవాదం అంటాడు, ఇప్పుడు నేను ప్రపంచం గుర్తిస్తోంది నన్ను అని అంటున్నాడు. ప్రపంచం అని గుర్తిస్తోందంట. ఎందుకు? పెహల్గాం దాడికి సూత్రధారి అని అంటూ ఉన్నామని ప్రపంచవ్యాప్తంగా వాడి పేరు మారుమోగుతోందంట. చాలా గర్వంగా చెప్పుకుంటున్నాడు. చూడండి ఒకసారి, చేయి పట్టుకుని ఏదో ఘనత సాధించామని. ఆ ఘనత కూడా ఏంటి అంటే, ప్రజల్లో పరువు పోకూడదు అనేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోసారి భారత్పై దాడికి పాల్పడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మేము భారత్పై విజయాన్ని సాధించామంటే వాళ్ళ ప్రజలు నమ్మట్లేదు కదా. సో దీంతో ఇప్పుడు భారత్పై మరోసారి ఎక్కడైనా దాడికి పాల్పడే అవకాశం ఉందా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. వాళ్ళు గతంలో దాడులు చేసిన అటు పుల్వామా అటాక్కి సూత్రధారులు ఉన్నారు, అందులో పెహల్గాం అటాక్కి సూత్రధారులు ఉన్నారు, ముంబై అటాక్కి సూత్రధారులైన కొడుకులు కూడా అందులో ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళందరూ ఏదో దేశభక్తులుగా వాళ్ళు పోర్ట్రైట్ చేసుకుంటూ ఈ సమావేశాన్ని నిర్వహించుకున్నారు. అదిగో ఇదే సమావేశం చూడండి ఒకసారి. ఆ సమావేశం ఎందుకంటే వాళ్ళ ప్రజల్లో లేదు మనం చాలా ధైర్యంగా ఉన్నామని ఏమార్చడానికి. గతంలో మున్నీర్ కూడా అదే చేశాడు. మునీర్పై కూడా వ్యతిరేకత భావం వచ్చినప్పుడు ఆ వ్యతిరేకతను తప్పించుకొని భారత్పై విషం కక్కడానికి కశ్మీర్ మనదే అని చెప్పే ప్రయత్నంలో విష వ్యాఖ్యలు చేసి పెహల్గాం దాడికి ఆ మున్నీర్ అనేవాడు సూత్రధారిగా మారి ప్లాన్ చేశాడు. మనం పెహల్గాం దాడి ఘటనను ప్రపంచం ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా చెప్పాలి పాకిస్తాన్కి అని ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేశాం. ఈరోజు ప్రధాని కూడా చెప్తున్నారు ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగిసిపోలేదు అని. ఎందుకు ముగిసిపోలేదు అంటే, పాకిస్తాన్ రేపు మళ్ళీ తోక జాడించే ప్రయత్నం చేస్తే మన బ్రహ్మోస్లు అత్యాధునిక ఆయుధాలు చాలా సిద్ధంగా ఉన్నాయి. ఈ మధ్యనే కదా పాపం వాళ్ళు కూడా ఐఎంఎఫ్, అటు అమెరికా దొంగాట, చైనా దొంగాట, సౌదీ దొంగాటలో వీళ్ళు ఐఎంఎఫ్ నుంచి లోన్ తెచ్చుకున్నారు భారీగా. ఇప్పుడు ఆ ఐఎంఎఫ్ నుంచి తెచ్చుకున్న లోన్తో భారీగా పాపం అమెరికా దగ్గర, చైనా దగ్గర, అటు టర్కీ దగ్గర బాగా ఆయుధాలు కొనుగోలు చేసి మళ్ళీ భారత్పై ఎక్కడో విధ్వంసాన్ని సృష్టించి ఆ తర్వాత యుద్ధ వాతావరణం తీసుకొచ్చి మళ్ళీ అందులో అత్యాధునిక ఆయుధాలతో మనపై గెలవాలి అనేటటువంటి ఒక కుతంత్ర ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పట్లో పాకిస్తాన్ ఎప్పటికీ మనం నమ్మలేం. నమ్ముతారా ఎవరైనా? కమెంట్ చేయండి, ఎవరైనా పాకిస్తాన్ ఎవరైనా నమ్ముతారా? సో వీళ్ళని నమ్మలేం. ఇప్పుడు భారీగా వచ్చిన నిధులతో వీళ్ళు ఏం చేస్తారంటే ఆయుధాలు సమకూర్చుకుంటూ ఉన్నారు. ఈ ఆయుధాలన్నీ సమకూర్చుకుని భారత్పై ఎప్పుడో మళ్ళీ ఒక అశాంతిని కలగజేసి ఎక్కడో ఒక చోట దాడికి పాల్పడి మళ్ళీ ఇలాంటి పరిస్థితి వస్తే అప్పుడు చైనా దగ్గర, అమెరికా దగ్గర, టర్కీ దగ్గర ఇప్పుడు ఐఎంఎఫ్ నుంచి వచ్చిన లోన్తో భారీగా ఆయుధాలు కొనుక్కుని మళ్ళీ మన సత్తా చాటుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనం అంతకంటే పక్కా సిద్ధమయ్యే ఉన్నాం. ఇక్కడ నుంచి మ్యాప్ చేస్తే, మనం కనీసం హైదరాబాద్ నుంచి మ్యాప్ చేస్తే పాకిస్తాన్లో ఉన్న ఏ మూలనైనా టార్గెట్ చేయొచ్చు. అలాంటి సత్తాను మనం కలిగి ఉన్నాం. అదిగో చూడండి ఒక్కసారి, ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు నిన్నే మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు నిన్న కాక మొన్న మీటింగ్ పెట్టుకుని మనపై విషయం కక్కుతూ ఉన్నారు. అందుకే నేను మళ్ళీ ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. అదిగో చూడండి ఒకసారి, దాడికి ముందు, దాడి తర్వాత. దాడికి ముందు చూసారా ఆ భవనం ఎలా ఉందో, దాడి తర్వాత చూసారా ధ్వంసం అయిపోయింది. అంతెందుకు, వీడు ఒకడు ఉంటాడుగా మసూద్ అజార్, ఒకసారి కుదిరితే పీసారు మనం, అది కూడా ప్లే చేద్దాం. మసూద్ అజార్ ఇంటిని మనం ప్రయోగించినటువంటి మిసైల్స్, హ్యామర్ టైప్ మిసైల్స్ అంటాం, వాడి ఇంటి పైన ప్రయోగిస్తే ఆ ఇంటికి, అది మల్టీ స్టోరీడ్ బిల్డింగ్, అది ఆ బిల్డింగ్ స్లాబుల్ని హోల్డ్ చేసుకుని కింద వరకు వెళ్ళి మొత్తం అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేశాయి. పాపం మనోడు ముందుగానే పసిగట్టి, పాకిస్తాన్ ప్రభుత్వం ముందుగానే పసిగట్టి వాళ్ళందరినీ దాచింది కదా. అందుకు ఈరోజు ఈ హఫీజ్ సయీద్, మసూద్ అజార్ వీళ్ళందరూ ప్రాణాలతో ఉన్నారు. లేదంటే ఆ దాడిలో పాపం హఫీజ్ సయీద్, మసూద్ అజార్ అప్పుడే చచ్చిపోయి ఉండేవాడు.
కానీ అదిగో దాడి తర్వాత దృశ్యాలు చూడండి ఒకసారి. దాడికి ముందు దాడి తర్వాత పాకిస్తాన్ ఒక్కటి కూడా ఈ దాడికి ముందు దాడి తర్వాత అనే విజువల్స్ని చూపించలేదు. ఇప్పుడు వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. అందుకే ఈ మీటింగ్ కూడా ఎందుకంటే పాకిస్తాన్ ప్రజల్లో అసహనం పెరుగుతోంది. పాకిస్తాన్ ప్రజల్లో వాళ్ళ పాలకులపై హేట్రెడ్, వాళ్ళ పాలకులపై కోపం పెరుగుతుంది. ఏం చేశారు, ఇంత చేసి అంత చేసి మా నీళ్ళు ఆపేశారు, మాకు నీళ్ళు రావట్లేదు, నీళ్లను మీకు తీసుకుని రాకపోతే మీ పీక మీద అడిగేసి తొక్కుతామని ఈ పాకిస్తాన్ పాలకులను పాకిస్తాన్ ప్రజలు భయపెడుతున్నారు. మొన్న చూసాం కదా, పంజాబ్లో ఒక పాకిస్తాన్ మంత్రి ఇంటిని పాకిస్తాన్ ప్రజలు తగలబెట్టేశారు. గుర్తుందా? ఎంతమంది గుర్తుందో ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తుందంటే నిన్న కాక మొన్న పోనీ వాళ్ళకి ఏదో బుద్ధి వచ్చింది, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు, వదిలేద్దామని అనుకుంటే నిన్న కాక మొన్న ఈ క్రికెటర్లని కొంతమందిని, ఈ సెలబ్రిటీలని కొంతమందిని, ఈ సైనికులు కొంతమంది, ఈ రాజకీయ నాయకులు మంత్రులు కొంతమంది, వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని ఇదిగో మేము ఇంత సాధించామని చెప్తున్నారు. అందుకు గుర్తుగా వాళ్ళు చేయి కలిపి పైకి పెడతారు. అదిగో అఫ్రిదీని చూడండి ఒకసారి. పాపం మనోడు ఏం సాధించాడు అనో, మనోడు కూడా మొహం చెల్లిపోవట్లన్నట్టుంది. అందుకే ముఖంలో పెద్దగా నవ్వు కనిపించట్లేదు, కానీ తప్పదు అన్నట్టు వచ్చినట్టుగా ఉంది. ఆ తమ్మ చూపిస్తున్నాడు చూసారా, అఫ్రిదీ ఆ తమ్మ చూపిస్తున్నాడు. ఈ అఫ్రిదీ, ఈ ఉగ్రవాదులు, ఈ పాకిస్తాన్ పాలకులు, సైనికులు అందరూ కలిపి అక్కడ మీటింగ్ పెట్టుకుని భారత్పై విషయం కక్కే ప్రయత్నం చేస్తారు. కానీ జనాలు నమ్మట్లేదు. వాళ్ళు ఏమడిగారో నేను మీకు చెప్తున్నాను. ఈ మీటింగ్ పెట్టుకున్న తర్వాత వాళ్ళ జనాలు అడిగారంట, నిజమా మనం భారత్పై విజయాన్ని సాధించామా? ఒకవేళ అదే జరిగితే నీళ్లు తీసుకుని వస్తారా? ఆ సింధు నది నీళ్లు మళ్ళీ మన పాకిస్తాన్లో పారేటట్టు చేయగలుగుతారని అడిగారంట. దానికి పాపం వాళ్ళు ఏం చెప్పాలో తెలియక, వాళ్ళ ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక, అంతా చేస్తాం మనం విజయం సాధించామని మళ్ళీ ఈ మేకపోతు నినాదాలు చేస్తూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. అందుకే పాకిస్తాన్ ప్రజలు ఎవరు నమ్మట్లేదు. నీళ్లు పోని నిజంగా మనం యుద్ధాన్ని సాధిస్తే నీళ్లు తేవాలి కదని అడుగుతున్నారంట. ఆ లాజిక్కి సమాధానం చెప్పలేక పాకిస్తాన్ పాలకులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి రాబోయే రోజుల్లో మనం ఇంకా చేయబోతున్నామనే సంకేతాలు ఇచ్చి వాళ్ళు అక్కడ నుంచి ఆ మీటింగ్ నుంచి వెళ్ళిపోయారు. ఆ మీటింగ్లో కూడా గొంతులు చించుకుని మరీ మాట్లాడారు వాళ్ళు. అదిగో చూడండి ఒకసారి, ఒకే వేదిక పైన ఉగ్రవాదులు, ఆ మంత్రులు వాళ్ళందరూ ఏదో ఘన విజయాన్ని సాధించామన్నాడు. పాపం పాకిస్తాన్ ప్రధాని ఇతర దేశాల వేదికల మీదకి వెళ్ళి మేము తేరుకునే లేకపోయి మమ్మల్ని భారత్ దెబ్బ మీద దెబ్బ కొట్టింది అని ఆ ప్రధాని చెప్తూ ఉన్నాడు. మా ప్రతినిధి మధు ఉన్నారు, పూర్తి సమాచారం అందించడానికి. ఒకసారి మధుతో కూడా మనం మాట్లాడదాం. రామ్దాస్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. రామ్దాస్, ఇప్పుడు మరోసారి మనం పాకిస్తాన్ గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ మీటింగ్ తర్వాత పాపం ఆ పాకిస్తాన్ ప్రజల్లో ఏదో ధైర్యాన్ని నింపుదాం అనుకున్నారు, ఆ మసబూస్ మారేడికి ఏదో చేద్దామని అనుకున్నారు. కానీ వాళ్ళందరూ ఒక్కటే అడిగారంట, మనం యుద్ధంలో గెలుచుంటే, మనం విజయాన్ని సాధించుంటే కొన్ని నీళ్లు పట్టుకురండి భారతదేశం దగ్గర నుంచి అని అడిగారంట. దానికి వీళ్ళకి ఏం చెప్పాలో కూడా తెలియలేదంట. ఈ సమాచారం కూడా వస్తుంది. అందుకే పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ పాలకులను ఎక్కడ కూడా నమ్మట్లేదు. అదిగో చూసారా, ఇది మసూద్ అజార్ ఇల్లు. ముందు తర్వాత ఎలా ఉందో చూడండి. ఇప్పటికి మేము ఏదో భారతదేశ యుద్ధ విమానాలను కూల్చేసాం, సైనికులను చంపేశాం, భారత్కి భయపెట్టేశాం, భారత్ని వెనక్కి గెంటేసామని పాకిస్తాన్ అక్కడక్కడ మనం చెప్పుకుంది కదా. అదంతా మొన్న. ఈరోజు పాపం పాకిస్తాన్ వెళ్ళి చెప్పుకుంటుంది, అవును భారత్ మమ్మల్ని తేరుకునే లోపై కొట్టేసింది, దెబ్బ మీద దెబ్బని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అదిగో ఇదే ఎవరిల్లో తెలుసా మీకు గుర్తుందా? మసూద్ అజార్ ఇల్లది. మసూద్ అజార్ అక్కడే ఉంటాడు. ఆ మసూద్ అజార్ ఆ రోజు పాకిస్తాన్ పాలకులు హెచ్చరించడంతో వేరే చోటకు వెళ్ళిపోయాడు. ఆ దాడిలో మొత్తం మసూద్ అజార్ బంధువులందరూ కూడా చనిపోయారు. ఆ బిల్డింగ్ ముందు తర్వాత చూడండి ఒకసారి, తూట్లు ఎలా ఉందో చూసారో, తూట్లు పడిపోయింది. ఆ హోల్స్ మొత్తం గోడల్లోకే చొచ్చుకుని వెళ్ళిపోయాయి. అంటే తూట్లు పడిపోయాయి. అంటే అందులో ఉన్న వాళ్ళ శరీరాలు ఇంకా, అదిగో పెద్ద హోల్ చూడండి ఒకసారి, ఫ్లోర్ మీద పెద్ద హోలు. అంటే హ్యామర్ టైప్ మిసైల్స్ అవి పడ్డ వెంటనే హోల్ చేసుకుని కిందకి వెళ్ళి ఆ లోపలికి వెళ్ళి చొచ్చుకుని పేలుతాయి. బంకర్లో ఉన్నవాడినైనా కూడా క్షణాల్లో మట్టు పెట్టవచ్చు. అలాంటి ఆయుధాలు ఉన్నాయి మన దగ్గర. ఆ వేసు కొట్టేటప్పటికి అదిగో ఇలా తయారైంది ఇల్లు. మనం ఇలాంటి కొద్ది దృశ్యాలు చూపిస్తుంటే పాకిస్తాన్ పాపం ఇప్పుడు వెళ్ళి, అవును మేము నిద్రలో నుంచి లేచే లోపే మమ్మల్ని భారత బ్రహ్మోస్తో కొట్టింది, అవును మేము భారత్పై దాడి చేద్దాం అనుకునే లోపే వాళ్ళ బ్రహ్మోస్తో మమ్మల్ని చితక్కొట్టి పంపించింది భారత్ అని ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని మాట్లాడుతున్నాడు. అయినా మాలో ధైర్యం చావలేదంటున్నాడు. అయినా మా సైన్యంలో ధైర్యం చావలేదు అని ఈ పాకిస్తాన్ ప్రధాని అంటున్నాడు. అందుకే చూసారా, అక్కడ ఉన్న ఆహార మంత్రి, ఆ క్రికెటర్లు వీళ్ళందరూ కలిసి ఒక వేదికను ఏర్పాటు చేసుకుని భారత్పై మరోసారి విషయం చిమ్మే వ్యాఖ్యలు అక్కడ చేస్తూ వచ్చారు. మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు, రామ్దాస్తో మాట్లాడదాం. రామ్దాస్, నిన్న కాక మొన్న
2 రోజుల క్రితం చేసినటువంటి ర్యాలీ అది. ఆ ర్యాలీ తర్వాత మళ్ళీ పాకిస్తాన్ ఏదో ఉగ్ర దాడికి ప్లాన్ చేస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఉగ్రవాదులు, రాజకీయ నాయకులు, సైన్యం వీళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. కానీ ప్రజలు నమ్మట్లేదు. వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారంటే మళ్ళీ ఏదో చేయబోతున్నారు, దేనికో ప్లాన్ చేస్తున్నారని. సో ఆ మీటింగ్ ఎలా చూడాలి? ఇది మే 28న జరిగింది పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో. యాక్చువల్లీ యూమ్-ఏ-తక్బీర్ అని ఒక సందర్భాన్ని పెట్టుకున్నారంటే పాకిస్తాన్ అణు పరీక్షల వార్షికోత్సవం అనమాట. సరిగ్గా మే 28, 1998లో పాకిస్తాన్ బలూచిస్తాన్ లోని చాగైలో అప్పుడు ఈ అణు పరీక్ష నిర్వహించి వాళ్ళు సక్సెస్ అయ్యారు. వాళ్ళు కూడా అణ్వస్త్ర శక్తిగా అవతరించారు. కానీ ఇప్పుడు అదే సందర్భాన్ని పురస్కరించుకొని ఒక వంకతో మళ్ళీ భారత్ పై విషం కక్కుతున్నారు. బహిరంగంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు మరొకసారి భారత్ పై తమ వ్యతిరేకతను బహిరంగంగా ప్రదర్శిస్తున్నారంటే అది ఏ రకంగా ఉందంటే, ఏకంగా షెహబాజ్ షరీఫ్ ప్రధానికి నమ్మకమైనటువంటి 2 మంత్రులు ఏకంగా ఉగ్రవాదులతో వేదిక పంచుకోవడం అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. దీన్ని బట్టి పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఏ రకంగా రాజ్యం వెళ్తుందో మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఆ చిత్రాలు కానీ మనకు ఉన్నటువంటి ఫుటేజ్ కానీ ఒకసారి మనం చూస్తే కనుక చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ ఈ యూమ్-ఏ-తక్బీర్ ప్రోగ్రామ్ లో షెహబాజ్ షరీఫ్ మంత్రులు చాలా మంది లష్కర్ ఉగ్రవాదులతో వేదికను పంచుకున్న చిత్రాలు మనకు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. అందులో ఒకసారి మనం విజువల్ చూస్తే పాకిస్తాన్ ఆహార మంత్రి మాలిక్ రషీద్ అహ్మద్ ఖాన్ ఉన్నారు. అలాగే పంజాబ్ అసెంబ్లీ ప్రావిన్స్ స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాన్ ఉన్నాడు. ఇక లష్కర్-ఏ-తైబా టెర్రరిస్టు సైఫుల్లా కసూరి ఉన్నాడు. హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ ఉన్నాడు. అలాగే అమీర్ హంజా, వీళ్ళందరూ కూడా కూర్చొని ఉన్నారు. ఈ 2 మంత్రులు ప్రధానమంత్రి షహబాజ్ కు చాలా సన్నిహితులుగా చెప్పుకుంటారు. అంటే ఈ కార్యక్రమంలో వీళ్ళు కూడా ఉగ్రవాదాన్ని కీర్తిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా భారతదేశానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. అంతేకాదు ఇక్కడ కసూరి వాడైతే ఒక అడుగు ముందుకేసి నేను వరల్డ్ ఫేమస్ అయ్యానంటూ చెప్పుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఏ రకంగా రెచ్చిపోతున్నా మనకు చాలా క్లియర్ గా అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకవైపు ఉగ్రవాదుల నుంచి తమను తాము దూరం చేసుకోవడానికి బదులుగా ఈ షహబాజ్ కేబినెట్ మంత్రులంతా కూడా వేదికపై కూర్చొని ఉగ్రవాదులను కీర్తించడము, స్వాగతించడము, కౌగిలించుకోవడం, వారిని ప్రశంసించడం, ఇవన్నీ చేస్తుంటే కనుక పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏ రకంగా రక్షిస్తుందో మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. హఫీజ్ సయీద్ కావచ్చు, సైఫుల్లా కసూరి, వీళ్ళంతా కూడా పాకిస్తాన్ లోని 24 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే ఏకంగా షహబాజ్ మంత్రి మాలిక్ రషీద్ బహిరంగంగా ప్రకటిస్తున్నారు. అంటే ఆ 24 కోట్ల మందికి వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్లు అట. ఆ రకమైనటువంటి ప్రకటనలు చేయడం ద్వారా రెచ్చగొట్టే ప్రసంగాలు పూర్తిగా భారత్ పైనటువంటి వ్యతిరేకతను అయితే బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఇంకొక అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ పహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారిగా భావిస్తున్నటువంటి సైఫుల్లా కసూరి అక్కడే ఉన్నాడు. ఇంకా ఏకంగా అంటే కసూరి పహల్గామ్ దాడి తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. 20-25 నిమిషాల పాటు ప్రసంగించాడు. అదంతా కూడా ద్వేషపూరిత ప్రసంగం. పహల్గామ్ దాడికి బాధ్యుల్ని తానేనంటూ డైరెక్ట్ గా ప్రకటించుకుంటూనే నేను ఇప్పుడు చాలా వరల్డ్ ఫేమస్ అయిపోయానంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా ఇక్కడ అలాగే ఈ కార్యక్రమానికి కసూరి హాజరు కావడంతో పాటు ఇక్కడ బహల్పూర్ లో కసూరికి ఐఎస్ఐ ఆశ్రయం కల్పిస్తుందనే విషయం కూడా చాలా క్లియర్ గా మనకు ఇక్కడ ధృవీకరించబడుతుంది. ఎందుకంటే బహల్పూర్ లో అక్కడ ఐఎస్ఐ స్పాన్సర్ టెర్రరిస్టులంతా కూడా అక్కడే షెల్టర్ ఉందని మనకు అర్థమవుతుంది. అలాగే అట్ ద సేమ్ టైం లష్కర్-ఏ-తైబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హంజా ఈడు ఖలిస్తాన్ కు మద్దతుగా నినాదాలు చేస్తున్నాడు అదే వేదికపై. అంటే ఇవన్నీ కూడా మనకు చాలా క్లియర్ గా అర్థమవుతున్నాయి. ఇక్కడ ఐఎస్ఐకి, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ కి, టెర్రరిస్టులకి ఏ రకమైన దృఢమైన బంధం ఉందో మనకు చెప్పకనే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ అంతా ఏం లేదు. ఇక్కడ ఈ ఎలీటి లష్కర్-ఏ-తైబా వీళ్ళంతా కూడా ఇప్పుడు అది పూర్తిగా గ్రే లిస్ట్ లో ఉంది, నిషేధ జాబితాలో ఉంది. కాబట్టి పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ అంటే PMML అని ఒక డూప్లికేట్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి సో ఆ పేరు మీద ఇప్పుడు ఇలాంటి ఈవెంట్లని కూడా జరుపుతున్నారు. సో పాకిస్తాన్ అణు పరీక్షల వార్షికోత్సవం పేరుతో జరుపుతున్నటువంటి ఈ ర్యాలీలో లాహోర్ లో జరిగింది, ఇది పంజాబ్ ప్రావిన్స్ లో. సో ఆ రకంగా దాదాపు వీళ్ళంతా కూడా భారత్ పై వ్యతిరేకంగా మరొకసారి విషయం కక్కిన పరిస్థితి కనబడుతోంది. సో ఆ రకంగా మరోవైపు ఇక్కడ ఆపరేషన్ సింధూర్ లో భారత బలగాల దాడిలో మరణించిన ఉగ్రవాది ముదస్సిర్ అహ్మద్ పేరు మీద కూడా పంజాబ్ ప్రావిన్స్ లో ఇక్కడ అలహాబాద్ లో కొన్ని కన్స్ట్రక్షన్ కడతారట వాని పేరు మీద. సో ఆ రకంగా కూడా ప్రకటించారు ఈ ర్యాలీలో. పెద్ద ఎత్తున భారత వ్యతిరేక నినాదాలు చేశారు. సో చాలా క్లియర్ గా కనబడుతుంది ఇక్కడ మనకు ఎంత పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఏ రకంగా ఉంది, వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఏ రకంగా పెంచి పోషిస్తున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఏం లేదు, ఇంకా వీళ్ళు మారరు. ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రభుత్వంతో బహిరంగంగా మనకు ఆ విజువల్ చూడండి, 1, 2, 3, 4 ఇది చూడండి, వరుసగా ఈ మంత్రులు టెర్రరిస్టులు పక్క పక్కనే భుజాలు తడుముకుంటూ కూర్చొని సరదాగా మాట్లాడుతున్నారు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారంటే
ఎంత క్లియర్ గా స్పాన్సర్ టెర్రరిజం ఉందో పాకిస్తాన్ లో మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఐఎస్ఐ లింకులు ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా ఇంతకుముందే లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్ తో ఉన్నటువంటి ఫోటోలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వెరీ క్లియర్. ఇంకా మరొక విషయం ఏంటంటే ఖలిస్తాన్ కూడా అనుకూలంగా మాట్లాడుతున్నారంటే మొత్తం మీద భారత్ పైకి విషం చిమ్ముతున్నారు అన్ని విధాలుగా సందర్భం దొరికినప్పుడల్లా. దీన్ని బట్టి మరొకసారి అంటే మనం ఒకసారి చూడొచ్చు, పహల్గాం దాడికి ముందు అసీం మునీర్ చేసిన వ్యాఖ్యలే ఒకసారి పహల్గాం ఉగ్రదాడికి అక్కడ రెచ్చగొట్టే విధంగా తయారయ్యాయని మనం చెప్తున్నాం. ఇప్పుడు ఇలాంటి వేదికల ద్వారా మళ్ళీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం ద్వారా మరొకసారి భారత్ పైకి వీళ్ళు మరొకసారి ఉసిగొలుపుతున్నారా, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారా అనేది మనకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ టెర్రరిస్ట్ గా ప్రకటించబడ్డ సయీద్ కుమారుడు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది తలా సయీద్ కూడా పాల్పంచుకున్నాడు. భారత్ వ్యతిరేకంగా మాట్లాడాడు. గతంలో లాహోర్ నేషనల్ అసెంబ్లీని 122 స్పేస్ అంటారు, అక్కడి నుంచి కూడా ఆయన ఆ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయినట్టుగా చెప్తున్నారు. సో ఇప్పుడు అంటే లష్కర్ తైబా పొలిటికల్ వింగ్ అయినటువంటి పిఎంఎంఎల్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఏం లేదు, వాళ్ళంతా కూడా ఆ నిషేధిత సంస్థలను కూడా కొత్త కొత్త పేర్లతో మళ్ళీ రోడ్లపైకి వచ్చి ఇలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. ఏదేమైనా భారత్ మాత్రం ఖచ్చితమైన సమాధానాలే చెప్తుంది. వీళ్ళు ఎన్ని ప్రసంగాలు చేసినా మీరు అంటున్నట్టుగా అక్కడి ప్రజల్ని ప్రసన్నం చేసుకోవడానికే అక్కడటువంటి అనిశ్చితి కారణంగా ప్రజల్లో వెల్లువెట్టున్నటువంటి వ్యతిరేకత కారణంగానే ఇలాంటి విషం చిమ్మే రెచ్చగొట్టే ప్రసంగాలే చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. రైట్ రామ్దాస్, మన ఆపరేషన్ సింధూర్తో బ్రహ్మోస్ దెబ్బకు మతి భ్రమించిన పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి పనికిమాలిన మీటింగ్లు అన్నీ పెట్టుకుంటూ ఉంది. పాపం ఇప్పుడిప్పుడే తెలివచ్చిన పాకిస్తాన్ ప్రధాన కొన్ని వేదికల దగ్గరికి వెళ్ళి అవును భారత్ మమ్మల్ని చితక్కొట్టేసింది అని ఆ వేదికలపై ఒప్పుకుంటూ ఉన్నాడు. నిజానికి కాల్పుల విరమణ జరిగిన తర్వాత పాకిస్తాన్ ఏం చెప్పింది ఒక్కసారి గుర్తు చేసుకోండి, మేము భారత్పై విజయాన్ని సాధించాము అని కదా చెప్పింది. ఇప్పుడు అదే ప్రధాని ఇతర వేదికల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడు తెలుసా, మేము కొడదాం అనుకునే లోపు భారత్ మమ్మల్ని చితక్కొట్టేసింది, మా రావులపిండి ఎయిర్ బేస్ని నాశనం చేసేసింది, మా రావులపిండి ఎయిర్ బేస్ పక్కనే కోతవేటు దూరంలోనే ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. రావులపిండి అంటే వాళ్ళ ఆర్మీ హెడ్ క్వార్టర్స్, వాళ్ళ గుండెకాయ మెదడు అవన్నీ అక్కడే ఉంటాయి. సో వాళ్ళ మెదడులో భయం పుట్టింది, వాళ్ళ గుండె వణికింది, ఈ దెబ్బతో పిరికి వాళ్ళకి వ్యాపించింది. అందుకే సైనికులందరూ కూడా రాజీనామాలు చేసిన పరిస్థితి కూడా కనిపించింది. అందుకే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మతి భ్రమించిన పరిస్థితిలో ప్రస్తుతం పాకిస్తాన్ ఉంది. మరో ఉగ్రదాడికి ఎలా పాల్పడాలా, ఏం చేయాలా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అందుకే చూడండి, ఎక్కడైనా ఉగ్రవాదులు, పాలకులు, సైనికులు కలిసి ఒక వేదికను పంచుకుంటారా? ఇప్పుడు పాకిస్తాన్ అదే చేస్తుంది. మీరు మొదటి బాక్స్లో చూస్తున్నది అదే. అది ఎప్పుడో తెలుసా, నిన్న కాక మొన్న పాకిస్తాన్లో ఉగ్రవాదులు, సైనికులు, క్రీడాకారులు, పాలకులు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ కలిసి ఒక ర్యాలీ తీసి భారత్పై మరోసారి విద్వేషాన్ని కక్కాడు. ఇదే పాకిస్తాన్ ప్రధాని ఒక వేదిక మీదకి వెళ్ళి అవును భారత్ మమ్మల్ని కొట్టేసిన మాట నిజమే అని అంటున్నాడు. మీకు ఇంకొకసారి ఆ పాకిస్తాన్ ప్రధాని బయట వేసి చూపిస్తాను. ఆ పాకిస్తాన్ ప్రధాని మాటలు విన్న తర్వాత గతంలో హఫీజ్ సయీద్ మాటలను కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే మనం పాకిస్తాన్ని నమ్మలేం కదా, మనం పాకిస్తాన్ నమ్మలేం. మనమే కాదు, పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ పాలకులను ఇప్పుడు నమ్మడం లేదు. ఆ విషయం కూడా ఇంకొకసారి ఇందాకే చెప్పాను, ఇంకొకసారి మీకు గుర్తు చేస్తాను. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఏం మాట్లాడాడో విందాం. Ladies and gentlemen, we on 9th and 10th night we decided to respond in a measured fashion to Indian aggression, and we had decided that at 4:30 in the morning after Fajr prayers, Pakistan armed forces led very ably by our Field Marshal, Chief Army Staff sitting here, Syed Asim Munir, to teach a lesson to our enemy. But before that hour reached, India again launched missile attacks, BrahMos, and hit Pakistan's various provinces, including airport in Rawalpindi and other places. ఎస్, పాకిస్తాన్ ప్రధాని అంటున్నాడు మేము దాడిని ఎదుర్కొన్నామని చెప్తూనే మనం ఆ రావల్పిండి ఎయిర్ బేస్పై ఎలా దాడి జరిగిందో కూడా చెప్తూ ఉన్నాడు. రావల్పిండి ఎయిర్పోర్ట్, రావల్పిండి ఎయిర్ బేస్ని మనం తునాతునకలు చేసి పడేసాం, అది పనికి రాకుండా మనం చేసి పడేసాం. అంతేకాదు వాళ్ళ అనుస్థావరాలపై కూడా మనం దెబ్బ కొట్టాం. ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు ఏమంటూ ఉన్నారంటే నిజంగా మీరు భారత్ దాడులను మీరు తిప్పికొట్టుంటే, భారత్పై యుద్ధంలో మనమే అంటే పాకిస్తానే గెలుచుంటే నీళ్ళు ఎక్కడని అడుగుతున్నారు. అందుకే మున్నీర్ అంటున్నాడు నీళ్లపై యుద్ధాన్ని ఆపము అని.
నీళ్లపై యుద్ధాన్ని ఆపం అని అడుగుతున్నాడు, యుద్ధంలో మేమే గెలిచామంటున్నాడు. సో ఈ రెండు మాటలకు పాకిస్తాన్ ప్రజలకు ఏం అర్థం కావట్లేదు. పాకిస్తాన్ పాలకులు సైనికులు మరోసారి మనల్ని మసిబూసు మారేడుకాయ చేస్తున్నారని అర్థమవుతుంది. అందుకే మున్నీర్ ఇప్పుడు కూడా అంటున్నాడు, మేము సింధు జలాలపై హక్కులను వదులుకోమని అంటున్నాడు. మరి భారత్పై విజయం సాధించుంటే సింధు జలాలపై హక్కులను వదులుకోవడం ఏంటి, నీళ్ళు ఈపాటికి వచ్చి ఉండాలి కదా అని వాళ్ళ జనం అడుగుతూ ఉంటే పాకిస్తాన్ ప్రజలకు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక పాపం ఇలాంటి మీటింగులు పెట్టుకుంటూ ఉన్నారు వాళ్ళు. అందుకే ఆ మీటింగ్లో భారతదేశంపై మరోసారి విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కటే అడుగుతున్నారు వాళ్ళు, ఏమీ లేదు. పాకిస్తాన్ ప్రజలు అడుగుతున్నది ఒక్కటే, భారత్పై మీరు విజయాన్ని సాధిస్తే భారత దాడులను మీరు తిప్పుకొట్టుంటే నీళ్ళు ఎందుకు పట్టుకుని రావడం లేదు? ఆ సింధు గేట్లు ఎత్తి నీటిని కిందకి రప్పించండి, మా గొంతు ఎండిపోతుంది, మా పంటలు ఎండిపోతూ ఉన్నాయి కదా అని వాళ్ళు అడుగుతుంటే పాపం వాళ్ళకి ముఖాలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఎదుగు అలా మీటింగులు పెట్టుకుంటూ ఉన్నారు. ఒకరి ముఖాల్లో ఒకరు చూసుకొని చేయి పట్టుకుని గట్టిగా భారత వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. భారత వ్యతిరేక నినాదాలు చేస్తే పాపం ప్రజలు కూడా భారత వ్యతిరేక నినాదాల మాయలో పడిపోతారేమో అని అనుకుంటూ ఉన్నారు. కానీ అక్కడ ప్రజలు కొంతమంది నిజంగానే ఆ భారత వ్యతిరేక నినాదాల మాయలో వాళ్ళ గొంతుతో శృతి కలుపుతూ ఉంటే మిగిలిన వాళ్ళు మాత్రం ఎక్కడ కూడా గొంతు ఎండిపోయిన పాకిస్తాన్ ప్రజలు ఉంటారు కదా, ఇవన్నీ కాదు నీళ్లు పట్టుకురండి మేము నమ్మేస్తామని అంటూ ఉన్నారు. నీళ్లు పట్టుకురావడం పాకిస్తాన్ పాలకుల తరం కాదు. నీళ్లు రక్తం ఒక చోట పారు అనే సంకేతాన్ని మనం ఎప్పుడో ఇచ్చేయడంతో వాళ్ళకి ఏం చేయాలో తెలియక మేము సింధు నది నీళ్లను వదులుకోము, మేము సింధు నది హక్కులను వదులుకోము, దానికోసం మేము పోరాటాలు చేస్తామని ఈ పాకిస్తాన్ పాలకులు అంటూ ఉన్నారు. ఒక్కసారి గతంలో ఈ సింధు నదీ జలాల గురించి అప్పట్లో హఫీజ్ సయీద్ మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా, ఆ మాటలు ఒక్కసారి గుర్తు చేసుకుందాం. గతంలో మాట్లాడిన మాటలు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ప్రజలు అదే అడుగుతున్నారు. మీరు భారత్కి సరైన విషయాన్ని బుద్ధి చెప్పుంటే, మీరు భారత్కి విజయాన్ని సాధించుంటే, మీరు నిజంగానే భారత్పై విజయాన్ని సాధిస్తే మీ మాటలు మేము నమ్మాలి అంటే నీళ్లు పట్టుకురండి అని అడుగుతున్నారు. పాపం ఆ నీళ్లు పట్టుకురావటం ఎలాగో తెలియక ఇప్పుడు పాకిస్తాన్ మరోసారి ఏదో దాడికి ప్లాన్ చేస్తుందనే సంకేతాలు వస్తున్నాయి. మొన్నే కదా IMF నుంచి డబ్బులు వచ్చాయి కదా, ఇప్పుడు ఆ డబ్బులతో భారీగా ఆయుధాలు కొనుక్కుని మళ్ళీ ఎక్కడో చోట దాడి చేసి ఆ తర్వాత భారత్తో మళ్ళీ యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ఆ యుద్ధ సామాగ్రితో మళ్ళీ మనం ఏదో చేద్దామనే కుయుక్తులు పన్నుతూ ఉంది పాకిస్తాన్. ఒక్కసారి అప్పట్లో హఫీజ్ సయీద్ మాట్లాడాడు, విందాం. ఆ మాటలు విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి. तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा और मैं चुप नहीं रहूंगा. तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్,